ఈ నిప్పట్లు ఎంత కరకరలాడుతూ ఉన్నాయో చూడండి. విరిచిన వెంటనే వాటి టెక్స్చర్ కనిపిస్తుంది. తింటే చాలా స్మూత్గా ఉండి ఇందులో నెయ్యి వేసుకొని తింటున్నామా అన్నంత రుచిగా ఉంటాయి. ఇవి నెయ్యితో తిన్నట్టుగా ఎందుకున్నాయో చూపిస్తాను చూడండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత డబ్బాలో మీరు స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. ముందుగా నిప్పట్లకు కావాల్సిన పదార్థాలను చూపిస్తాను చూడండి. ఇది అరపడి బియ్యం పిండి, కరివేపాకు, 1.5 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఉప్పు, కొంచెం సోడా పొడి, 1 కప్పు పల్లీలు. 3 గంటల పాటు ముందుగానే వీటిని నానబెట్టుకోవాలి. ఇవి 1 పిరికిడు శనగపప్పు, 2 పిరికిళ్ళు పెసరపప్పు, కొత్తిమీర. నిప్పట్లు నెయ్యితో తిన్నట్టు ఉన్నాయన్నాను కదా, దానికోసం మీరు వెన్నను వేసుకోవాలి. ఇందులో కొంచెం ఎక్కువగానే వెన్న వేసుకుంటే చాలా స్మూత్గా, రుచిగా, కరకరలాడుతూ నెయ్యితో తిన్నట్టుగా ఎంతో రుచిగా ఉంటాయి ఈ నిప్పట్లు. కారాలలో కానీ ఇలా నిప్పట్లలో కానీ వెన్న వేసుకుంటే చాలా స్మూత్గా, రుచిగా ఉంటాయి. వీటిని వేయించడానికి సరిపడా ఆయిల్. ఇప్పుడు ముందుగా బియ్యం పిండిలో పల్లీలను కచ్చా పచ్చాగా చేసుకొని మిక్సీ పట్టుకొని ఇందులో పోసుకోండి. కొత్తిమీర, కరివేపాకు వీటిని సన్నగా తరిగి ఇందులో వేయండి. ఇప్పుడు కారం పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, సోడా పొడి ఇవన్నీ కూడా వేసేయండి. తర్వాత ఈ నిప్పట్లు చేస్తామనగా ముందుగానే మీరు ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకున్నటువంటి శనగపప్పు, పెసరపప్పును ఇందులో వేసేయండి. ఇవి నానితేనే చాలా రుచిగా ఉంటాయి, నానకపోతే గట్టిగా ఉంటాయి. ఈ పప్పు ఎంత నానితే అంత రుచిగా ఉంటుంది. కాబట్టి ఒక 3 గంటల పాటైనా ఈ పప్పు నానేలా చూసి వేసుకోండి. ఇప్పుడు వెన్న ముద్ద వేయండి. ఈ వెన్న ముద్ద వేస్తే నూనె కూడా వేయాల్సిన అవసరం లేదు. మీకు వెన్న తక్కువగా ఉంటే ఒక 2 స్పూన్ల ఆయిల్ బాగా వేడి చేసి వేయండి. లేకుంటే వేయకున్నా పర్వాలేదు. వెన్న ఎక్కువగా ఉంటే నూనె వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిండిని అంతటిని బాగా కలియపిసకండి. నీళ్ళు పోయకుండానే ఈ పిండిని బాగా కలపండి. ఇలా నీళ్లు పోయకుండా కలపటం వల్ల ఉప్పు, కారం అనేది పిండిలో బాగా కలిసిపోతుంది. ఎక్కడ మీకు ఉప్పు ఎక్కువ తక్కువ లేకుండా అంతటా సమంగా పట్టుకుంటుంది. ఇందులో మీరు కొన్ని నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. నేను మా పాప కడుపుతో ఉందని వేయలేదు. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నటువంటి నీటిని తీసుకొని పోసి పిండిని పిసకండి. ఈ వేడి నీటిని పోయటం వల్ల ఈ నిప్పట్లు అనేటివి స్మూత్గా, కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. అంత పిండిని ఒకేసారి పిసికి ముద్దగా చేయలేం కాబట్టి కొంచెం కొంచెం పిండిని పిసికి చిన్న చిన్న ముద్దలు చేసి చివరిలో మీరు మళ్ళీ అంత ఒక ముద్దలాగా చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండల్లా గుండుగా చేసుకొని వాటిని ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని ఆ ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ పట్టించి వాటిపైన ఉంచుకొని ఇంకొక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకొని వాటిపైన పెట్టేసి ప్లాస్టిక్ పేపర్ను ఆ గుండు పైన పెట్టేసి మీరు ఏదైనా ఒక డబ్బా తీసుకొని, బరువుగా ఉన్నటువంటి డబ్బా తీసుకొని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు బిళ్ళలు వచ్చేస్తాయి. గుండుగా ఈ పలకలు అనేటివి వచ్చేస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగైనా చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర నిప్పట్లను ప్రెస్ చేసే మిషన్ ఉంటే ఆ మిషన్తోనైనా చేసుకోండి. చాలా ఈజీగా, త్వరగా పని అయిపోతుంది. నేను నిప్పట్లు ప్రెస్ చేసే మిషన్తోనే చేస్తాను. ఇవి లేని వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నాను. ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఆ మిషన్ లేని వాళ్ళు ఇలా డబ్బాతో ప్రెస్ చేస్తే కూడా నిప్పట్లు చక్కగా వస్తాయి. ఇలా నిప్పట్లు ప్రెస్ చేసే మిషన్ ఉంటే మీ దగ్గర చాలా త్వరగా అయిపోతాయి. ఇవి ఇద్దరుంటే ఈజీగా చేసుకోగలరు. ఒకరు ఒత్తిస్తుంటే ఒకరు కాల్ చేస్తే త్వరగా పని అయిపోతుంది. ఒక్కరే చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు వేడిగా కాగినటువంటి నూనెలో ఈ నిప్పట్లను ఒక్కొక్కటిగా చిన్నగా జారవిడ్చండి. నూనెలోకి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయిల్ చిట్టకుండా చాలా జాగ్రత్తగా వేసుకోండి. చేతో వేసుకునేది కనుక చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత వాటిని గరిటెతో ఒక్కసారి అలా అదమండి. అదిమిన తర్వాత చిన్నగా తిప్పేసేయండి. అన్నిటినీ చిన్నగా తిరగదిప్పేయండి. ఇవి దోరగా ఏగిన తర్వాత తీయడమే, అంతే. చాలా క్రిస్పీగా, చాలా రుచికరమైనటువంటి నిప్పట్లు రెడీ. ఈ నిప్పట్లకు ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఇవి ఆయిల్ తాగవు, చాలా తక్కువ ఆయిల్తోనే తయారైపోతాయి. వీడియోలో చూస్తున్నారు కదా ఎన్ని నిప్పట్లు కాల్చానో, కానీ ఆయిల్ తగ్గకుండా అలాగే ఉంది చూడండి. నిప్పట్లకు చాలా తక్కువ ఆయిల్ పడుతుంది.
ఇలా వెన్న వేసి నిప్పట్లు కాల్చి చూడండి. మీకే అనిపిస్తుంది ఇవి చాలా మిస్ అయ్యామని అనుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.